మేము గలతీ పత్రిక స్టార్ట్ చేశాము అని అంటే నా మనసులో ఏముందంటే చిన్న నుంచి పెద్దకెళ్దాము. ఒకసారి పెద్దది పట్టుకుంటే చాలా కష్టం. చిన్న చిన్న పత్రికలు పట్టుకుంటేనే మనం కొద్దిగా బైబిల్ పట్ల ఆసక్తి వస్తది. దాన్ని బట్టి కొంచెం కొంచెం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్దాము అన్నట్టుగా ఈ గలతీ పత్రిక స్టార్ట్ చేస్తే ఈరోజు ఫిలోమోన్ పత్రిక వరకు కంప్లీట్ చేసాం. ఇవన్నీ చిన్న పత్రికలు. అంటే 6 అధ్యాయాలు ఉంటది మాక్సిమం సైజ్. ఇప్పుడు గలతీ పత్రిక 6 అధ్యాయాలు ఉంటది. ఎఫ్ఎస్సి పత్రిక 6 అధ్యాయాలు ఉంటది. ఫిలిప్పి 4 ఉంటది. కొలస్సి 4 ఉంటది. మళ్ళా తెస్సలోనిక 5 ఉంటాయి. తర్వాత మళ్ళీ రెండో పత్రిక 3 ఉంటాయి. అంటే సైజ్ కొద్దిగా తగ్గించుకొని చిన్న చిన్నవి అయితేనే మనం స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. వాట్ ఈస్ దిస్ అన్నట్టు కొంచెం ఐడియా వస్తుంది. ఒకేసారి నేను కొరింథీ పత్రిక తీసుకున్నాను అనుకోండి, 16 అధ్యాయాలు మొదటి పత్రిక, రెండవ పత్రిక 13 అధ్యాయాలు, అంటే దాదాపు 29 అధ్యాయాలు చెప్పాలంటే ఇంచుమించు 4 నెలలు 5 నెలలు పట్టిద్ది. సో కాబట్టి తొందరగా అయిపోవాలి, ప్లస్ వాట్ ఈస్ వాట్ అనేది మనకు అర్థమైతే వీ కెన్ గుడ్. దానికోసమే నేను ఈ గలతీ పత్రిక అనేది మేము చూస్ చేసుకున్నాం అప్పుడు. రైట్. ఈ గలతీ పత్రిక యొక్క అసలు ముఖ్య ఉద్దేశం ఏంటో మనం చిన్న చిన్నగా నేర్చుకుందాం. ఓకేనండి? అందరూ గలతీ పత్రిక తీసారా? ఓకే, రైట్. గలతీ పత్రిక అనేది అసలు ఎవరు రాశారు అని అంటే హెడ్డింగ్ లోనే ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారు రాశారు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇది ఈ గలతీ పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అంటే 6 అధ్యాయాలు ఉంటాయి. ఓకేనా? ఈ గలతీ పత్రిక ముఖ్య ఉద్దేశం అసలు ఏంటి, గలతీ పత్రిక యొక్క ఎందుకు రాయాల్సి వచ్చింది ఈ పత్రిక అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ గలతీలు అనే ప్రజలు అసలు ఎక్కడ వారు, వీళ్ళకి ఈ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది, సో అది మనం తెలుసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మీరు ఎవరైనా నాతో పాటు కొంచెం ఈ బైబుల్ మ్యాప్స్ లోకి వెళ్తారా? వెనక చివరి ఆడో ఉంటది మ్యాపులు, ఆ మ్యాపుల దగ్గరికి వెళ్తారా? మ్యాపులు చూపిస్తాను. ఓకేనా? నేను కనిపిస్తున్నానా? నేను ఆడున్నాను. నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి? వినపడుతుంది. ఒకసారి ఇది చూద్దామా? ఇది గలతీ ఇక్కడ మొదటి ప్రయాణం, పౌలయ్య గారి మొదటి ప్రయాణం అని ఉంటది. ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి ఒకసారి. నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనపడుతుంది. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది యెరూషలేము అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు అపోస్తులు అందరూ కూడా. ఓకేనా? ముందు యెరూషలేములో వాళ్ళు ఉండాలి, ఇక్కడ నుంచి వారు ప్రయాణాలు స్టార్ట్ అవుతాయి ఎక్కడి నుంచైనా. ఎందుకంటే ఆది సంఘం ఇక్కడే కదా, యెరూషలేము. సో ఈ ప్రాంతంలో నుంచి ఈ అంతియోకయలో మొదటిసారి క్రైస్తవులు అనబడ్డారు అంటే ఇక్కడ క్రైస్తవులు అనబడ్డారు అని 11వ అధ్యాయంలో ఉంటుంది అపోస్తుల కార్యం. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది గలతీయ, ఇక్కడ ఉంటుంది చూడండి గలతీయ. కనపడ్డదా కనపడలేదా నాకు ఎవరైనా గుర్తు చేస్తారా? చెప్తారా ఒకలేనా? నా వీడియో కనపడుతుందా? ఇక్కడ గలతీయ. ఓకేనా? ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి రాస్తున్నటువంటి పత్రిక. ఓకే, ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది. ఓకే, ఏదో మ్యాప్ ఉంది, ఇక్కడ యెరూషలేము నుంచి అంతియోక నుంచి ఈ గలతీయ అనే ప్రాంతంలో సువార్త ప్రకటించిన తర్వాత మరి ఇక్కడ వారికి మాట్లాడుతున్న విషయాలు. ఓకేనా? ఇప్పుడు ఒక ఐడియా వచ్చేసింది మీకు. ఓకే, ఇప్పుడు ఈ గలతీ పత్రిక రాయండి. ఓకేనా? గలతీ పత్రిక రాయండి. ఈ గలతీ పత్రిక ప్రాముఖ్యంగా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, ఈ గలతీ పత్రికలో ముఖ్యంగా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఇది అర్థం అవ్వాలంటే ఈ 15వ అధ్యాయం, అపోస్తుల కార్యం 15వ అధ్యాయం అనేది వన్ ఆఫ్ ద మోస్టెస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఈ అపోస్తుల కార్యం 15వ అధ్యాయం అర్థమైతేనే మీకు గలతీ పత్రిక అర్థమైంది, లేకపోతే అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగింది, అక్కడ దాని ఎందుకు అర్థం అవ్వాలి అని అంటే, ఈ అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో జరిగిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఒక సమస్య ఎదురైంది.
ఏంటి ఆ సమస్య అంటే, కొంచెం మీకు కొంచెం ముందుకు తీసుకొని వెళ్తున్నానండి. ఇప్పుడు గలతీ పత్రిక కాకుండా అపోస్తల కార్యం రండి. అపోస్తల కార్యంకొస్తే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అపోస్తల కార్యములో 13వ అధ్యాయంలో 46వ వచనము చూస్తారా? 46వ వచనము. అందరూ తీయండి. అపోస్తల కార్యములు 13:46. అప్పుడు పౌలును హ్మ్. చదవాలా బ్రదర్? నేను చదువుతానులేండి. ఒకవేళ మీకు అందరికి ఇబ్బందైతే. అప్పుడు అప్పుడు పౌలును, పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవనకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఇక్కడ ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. పౌలయ్య గారు, బర్నబా గారు ఇద్దరు ఆడ వాక్యం చెప్తే, యూదుల మధ్య వాక్యం చెప్తే వాళ్ళు గొడవలు చేశారు అక్కడ. ఆడ గొడవలు చేసినప్పుడు ఆ గొడవల తర్వాత పౌలయ్య గారు, బర్నబాయ్ గారు వాళ్ళతో చెప్పారు. అయ్యా, మొదటగా మనకి ఈ వాక్యం అందింది. దీన్ని మీరు వద్దంటున్నారు. ఇది మీరు తోసేస్తున్నారు. సరే, మీరు వద్దంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకొనుచున్నారు కాబట్టి మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తాం. ఈ రక్షణ సువార్తను అక్కడ ప్రకటిస్తాం మేము అని అన్ని జనుల దగ్గరికి తీసుకొని ఈ యొక్క సువార్తను తీసుకుని వెళ్ళాలని నిర్ణయం ఇక్కడ తీసుకున్నారు పౌలు, బర్నబా. అప్పటి వరకు వారు యూదులకే దేవుని వాక్యం ప్రకటించారు. ఈ క్షణం నుంచి వీరు మేము అన్యజనుల దగ్గరికి వెళ్తున్నామని అధికారికంగా ప్రకటించారు ఇక్కడ. ఓకే, ఇలా ప్రకటించిన తర్వాత 48వ వచనములో అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యాన్ని మహిమపరిచిరి, మరియు నిత్య జీవనకు నిర్మింపబడిన వారందరూ కూడా విశ్వసించారు. ఇలా విశ్వసించి వీళ్ళుగా ఒక్కొక్క పట్టణాన్ని తిరుగుతున్నారు. ఇక అలా 14వ అధ్యాయంలో ఏంటంటే ఇకోనియా అనే ప్రాంతానికి వెళ్ళారు. అలా ఈకోనియా ప్రాంతం నుంచి చిన్నగా మిగతా ప్రాంతాలు కూడా వచ్చారు. 14వ అధ్యాయం 7వ వచనంలో లుస్త్రా అనే పట్టణంలోకి వచ్చారు. ఇలా లుస్త్రా అనే పట్టణంలో ఒక బలహీన పాదం కలిగినటువంటి ఒక వ్యక్తిని పౌలయ్య గారు స్వస్థపరచడము, ఇలా చేసిన తర్వాత వారు కూడా స్వస్థత పొందుతారు. ఆడ వాళ్ళందరూ కూడా పౌలును, బర్నబాని దేవుళ్ళుగా ఎంచుతారు. ఎందుకంటే వారు అన్ని జనులు కాబట్టి వారు అలా మనుషులు దేవుళ్ళుగా వచ్చారు అని వాళ్ళు ఏకంగా వాళ్ళకి గుడి కట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. బలిపీఠాలు కట్టడానికి కూడా వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఒక్క వచనం మీకు చూపిస్తాను కావాలంటే. 12వ వచనం చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం. అంటే మీకు ఇవి అర్థమైంది అనుకోండి, ఇంకా నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చు మనం. ఓకేనా? ఇక్కడ చూడండి 12వ వచనం. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకేనియా భాషలో దేవదూతల మనుష్య రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అనియో పేరు పెట్టిరి. ఆ పట్టణంకు ఎదురుగా, లేకపోతే పౌలు ముఖ్య ప్రసంగికునైనందున అతనికి హెర్మే అంటే వాళ్ళ దేవతల పేర్లు కూడా పెట్టేశారు. సో ఆ రేంజ్ లో వాళ్ళని గణపరుస్తున్నారు అక్కడ. అలా గణపరుస్తున్నప్పుడు పౌలయ్య గారు, బర్నబాయ్ గారు వెంటనే 14వ వచనంలో వస్త్రాలు చింపుకొని ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు అని, మీరు ఇవి వ్యర్థమైన వాటినన్నిటిని విడిచిపెట్టండి అయ్యా, మనుషుల్లో దేవుడు కాదయ్యా, ఆ సృష్టికర్త ఒకడే ఉన్నాడు, ఆయన గురించి మేము ప్రకటిస్తున్నామని ఇప్పుడు వారు ఈ విషయాలన్నీ చెప్తున్నారు. 18వ వచనంలో వారు ఇలా చెప్పి తమకు బలి అర్పింపొద్దని వాళ్ళు ఆపుట బహు ప్రయాసపడ్డారు. ఎవడు ఆగమన్నా ఆగట్లా. అలా వారిని హెచ్చిస్తున్నారు అక్కడ. సో ఇలా హెచ్చిస్తున్నప్పుడు కొంతమంది అంతియోక్య నుండి, ఇకోనియా నుండి కొంతమంది వచ్చి యూదులు వచ్చి వీళ్ళని పౌలు మీద రాళ్ళు వేశారు. అలా రాళ్ళు వేసినప్పుడు అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపలకు అతను ఈడ్చారు 19వ వచనంలో. అప్పుడు మళ్ళా లేచి వెళ్ళిపోయి ఇలా కొంత దూరం వెళ్ళిపోయిగా మళ్ళీ వేరే దేశంలోకి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికి వచ్చారు. 26వ వచనము. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించిన వారై మొదట బయలుదేరిన అంతియోక్యకి తిరిగి వచ్చారు. సో అక్కడికి వచ్చిన తర్వాత వారు సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్ని జనులకు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించారు. ఇట్లా ఈ యూదులకు ప్రకటిస్తుంటే యూదులు వద్దన్నారు. ఆ తర్వాత మరలా మేము అన్ని జనుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రభువుని యాక్సెప్ట్ చేశారు. దేవుడు ఇలా ఈ ద్వారం తెరిచాడని వారికి చెప్పినప్పుడు వాళ్ళందరూ సంతోషిస్తున్నారు. ఇలా సంతోషిస్తున్న సమయంలో ఒక సమస్య వచ్చి పడింది.
ఏంటి ఆ సమస్య అంటే, ఇలా మరి అన్ని జనులు గనక అన్ని జనులు ఇలా ప్రభువులోకి వస్తున్నారు కదా! వాళ్ళు ప్రభువులోకి రావాలంటే ఖచ్చితంగా ఒక ఆచారం చెయ్యాలి. ఏంటి ఆచారం అంటే, సున్నతి పొందితేనే రక్షణ పొందాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే బాప్తిజం తీసుకుంటే కాదు. ప్రభువుని అంగీకరిస్తే కాదు. దాంతో పాటు సున్నతి కూడా పొందాలి. అలా సున్నతి పొందితేనే ఖచ్చితంగా ఆ మనిషి రక్షణ పొందినట్టు అని ఆడ పెద్ద యూదులు గొడవలు తీసుకొచ్చారు. అదే 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయం అనేది అర్థమైందనుకోండి, గలతీ పత్రిక సగం అధ్యాయం అర్థమైపోయిద్ది మీకు. ఎందుకంటే టోటల్ డిపెండింగ్ అపాన్ దిస్ 15వ అధ్యాయం అనేది. ఎందుకంటే ఈ 15వ అధ్యాయమే మనకు అర్థమైతే మీకు గలతీ పత్రిక చదివేటప్పుడు ఇంకొంచెం ఈజీగా అర్థమైద్ది మీకు. ఎందుకు ఈ విషయం మీతో చెప్తున్నానంటే, ఈ 15 అధ్యాయంలో ఒక సమస్య వచ్చి పడింది ఏంటంటే, అన్ని జనులు సున్నతి పొందితేనే రక్షణ. 15 అధ్యాయం మొదటి వచనంలో మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. అలా పౌలుకి బర్నబాకును వారితో విశేష వివాదం కలిగింది. వాళ్ళు గొడవ తర్కములు. అట్లయిద్దయ్యా మీరు యేసుని అంగీకరిస్తే అయిపోయినట్టేనా? మీరేమనుకున్నారు? యేసుని అంగీకరించాలన్నా వాళ్ళు ఖచ్చితంగా ఈ సున్నతి పొందాలి, అట్లయితేనే వాళ్ళు రక్షణ పొందినట్టు అని ఒక పెద్ద గొడవ చేస్తుంది. పౌలయ్య గారు అట్లేం అవసరం లేదు, మనం విశ్వసిస్తే చాలు యేసునందు, మనం ఇంకెన్ని చేయాల్సిన అవసరం లేదని పౌలయ్య గారు బర్నబాయ్ గారు వాదిస్తుంటే, అటేపు యూదులం లేదు ఖచ్చితంగా ఆచారం చేయాల్సిందే. వీళ్ళకి ఆచారాలంటే పిచ్చండి. యూదా అనేది ఒక మతం, గుర్తుపెట్టుకోండి. జూయిష్ పీపుల్ అంటారు, అంటే యూదులు అంటే ఒక మతం, యూదా మతం, జుడాయిజం అంటారు దీన్ని. అంటే యూదులకి కొన్ని ఆచారాలు ఉంటాయి. అవి గనక ఎవరైనా చెయ్యకపోతే వాళ్ళు ఆ వ్యక్తిని చంపడానికైనా రెడీగా ఉంటారు. అంత ఎక్కువ ఉంటది వాళ్ళకి, యూదులకి అంత పట్టుదల. ఎందుకు అంటే ఒక సందర్భం చూపిస్తాను, జస్ట్ మీకు ఒక సందర్భం చూపిస్తాను. కొంచెం మీకు వాళ్ళ ఆచారాలు ఏ లెవెల్లో ఉంటాయో మీకు కొంచెం ఒక ఐడియా చూపించాలి మీకు, అందుకోసం నేను ఇది చూపిస్తున్నా. మత్తయి సువార్త తీస్తారా? అంటే జస్ట్ వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. మీకు వాళ్ళ ఆచారాలు కొంచెం అర్థం అవ్వాలి మీకు, ఓకేనా? ఒకసారి తీస్తారా మత్తయి సువార్త? మత్తయి సువార్త 15. వాళ్ళ ఆచారాలు మీకు తెలియాలి. ఒక ఆచారం ఇది, యాక్చువల్ గా యూదులలో ఒక ఆచారం ఇది. మొదటి వచనం ఎవరైనా చదువుతారా? ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసునొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుచున్నారని అడిగిరి. చాలు. సో ఇట్లా చేతులు కడుక్కోకుండా వీళ్ళెందుకు భోజనం చేస్తున్నారు అనేది వాళ్ళ పెద్దల పారంపర్యాచారం. అంటే వాళ్ళు పైనుంచో, అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో పెద్దలందరూ కూడా చేతులు కడుక్కొనే భోజనం చేయాలి. సో ఇలా వీళ్ళ శిష్యులంట అక్కడ భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోలేదంట. ఈ ఆచారం అది వీళ్ళు మీరారు అనేది కూడా ఇక్కడ యేసయ్యని క్లెయిమ్ చేస్తున్నారు. నీ శిష్యులు ఏంది చేయి కూడా గడకట్లేదు, వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళు అని వాళ్ళు ఆక్రమిస్తున్నారు. అయ్యా నోట్లో పోయేది ఏది కూడా మనిషిని అపవిత్రపరచదు అయ్యా, నోట్లో నుంచి బయటకు వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుందని అక్కడ ఆ ఆచారం, మీరు ఆచారాలు గుండా వెళ్తున్నారు కానీ ఇక్కడ ఆచారం కావాల్సింది మన నోట్లో నుంచి బయటకు వచ్చే మాటను బట్టి మనం అపవిత్రులు అవుతాము, మన నోట్లో పోయేది ఏది అపవిత్రత కాదని ఆడ 20వ వచనంలో చెప్తాడు. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనకయో భోజనము చేయట మనుషుని అపవిత్రపరచదని చెప్పిన 15:20లో ఈ విషయం చెప్తాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తానంటే, ఒక్కొక్క ఆచారం అలా లెక్కేసుకుంటూ పోతే ఖచ్చితంగా కొన్ని ఆచారాలను వాళ్ళు వెంబడించాలి. ఇలా చాలా ఉంటాయి.
ఇలా మీకు ఎప్పుడైనా దీని గురించి చెప్తాను. సో ఈ ఆచారాల గురించి చెప్తాను, యూదుల యొక్క ఆచారాల గురించి. సో ప్రస్తుతానికి మనం గలతీ పత్రికలో రాకముందు ఈ 15 అధ్యాయంలో, అపోస్తుల కార్యం 15 అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, సున్నతి పొందితేనే మనిషికి రక్షణ. ఈ బాప్తిజాలు, యేసుని అంగీకరించడాలు, ఇది కుచ్ బి నహీ జాంతా, ఓన్లీ సున్నతి పొందితేనే రక్షణ, లేదంటే లేదు అని ఒక పెద్ద గొడవ జరిగినప్పుడు, ఆ గొడవలో అంటే గొడవ అంటే వివాదం, ఈ వివాదాలు, తర్కములు అందరూ కూడా డిబేట్ లాంటిది అనుకోండి. డిబేట్ అంటారు, ద ఫస్ట్ డిబేట్ అనుకోవచ్చు దీన్ని. లేదా ఇంకా చెప్పాలంటే కౌన్సిలింగ్ అంటారు, ద అపోస్తల్ కౌన్సిలింగ్, యెరూషలేం కౌన్సిలింగ్ అంటారు. అంటే కౌన్సిలింగ్ మీటింగ్ జరిగింది అంటే అందరూ ఒక దగ్గర చేరి చర్చించుకున్న విషయాలు ఇవన్నీ కూడా. అప్పుడు 6వ వచనంలో 15 అధ్యాయము, అపోస్తల కార్యం 15 అధ్యాయము 6వ వచనంలో ఏముంటదంటే, అప్పుడు అపోస్తులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తర్వాత పేతురు వారితో లేచారు. లేచిగా పేతురయ్య గారు మాట్లాడండి, అయ్యా అయ్యో నేను సువార్త వాక్యాన్ని ఫస్ట్ ఈ కొర్నేలు ఇంటికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు, ఇక మనం ఏ భేదం చేయకూడదని నాకు అనిపించింది అని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇక చివరిగా ఒక నిర్ణయం తీసుకుంటారు వాళ్ళందరూ కూడా. ఏంటంటే 19వ వచనము, కాబట్టి అన్య జనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టొద్దు. ఇటువంటి సున్నతమైన కొన్ని ఆచారాలు మనకున్నాయి, ఆ ఆచారాలు వాళ్ళ మీద రుద్దొద్దు. సో ఇప్పుడు వాళ్ళు ప్రభువులోకి వచ్చారు, మనం ఎందుకు మన ఆచారాలను వాళ్ళ మీద రుద్దుదాం? ఇప్పుడు ఏం రుద్దొద్దు, అసలు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. వాళ్ళ ప్రభువుని అంగీకరిస్తున్నాం, దాన్ని బట్టి మనం సంతోషిద్దాం, వాళ్ళని కష్టపెట్టమాకండి. కాకపోతే కొన్ని విషయాలు సరిచేద్దాం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అంటే విగ్రహాలను విడిచిపెట్టాలని, జారత్వమును, గొంతు పిసుకు చంపిదాన్ని, అంటే ఆ విగ్రహాల ముందు ఆ బలులు అర్పించేదాన్ని, ఇవన్నిటిని కూడా మానాలని చెప్పేద్దాం, ఓకేనా అని వాళ్ళందరూ కూడా ఈ నిర్ణయం తీసుకొని పంపిస్తారు. ఓకే, ఇది జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు గలతీ పత్రిక రాండి. ఇప్పుడు గలతీ పత్రికలో జరిగిన విషయం ఏంటంటే, కొంతమంది వచ్చి మీరు సున్నతి పొందితేనే రక్షణ పొందినట్టు అని అంటున్నారు. ఇప్పుడు గలతీ పత్రిక రాండి, ఏమన్నారంటే భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నారు ఈ గలతీ పత్రికలో. సో ఈ గలతీ పత్రిక ఏంటంటే ఎక్కువగా గలతీయుల్ని ఎక్కువగా ఆయన గద్దించి మాట్లాడినట్టు. ఈ గలతీ ఆ ప్రజలందరినీ కూడా గద్దించాడు. ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు వాళ్ళని ఎంత గద్దిస్తున్నాడో తెలుసా? కొన్నిసార్లు తిడతాడు కూడా. అవన్నీ కూడా ఈరోజు మీతో చెప్తాను, అంటే ఒక కొద్ది వరకే చెప్తాను. అదేంటంటే ఈరోజు స్టార్టింగ్ కాబట్టి కొంచెం వరకే మీకు అందిస్తున్నాను, ఓకేనా? 6వ వచనం చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రికలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మరి మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం వేసింది. అర్థమైందా? అంటే వీళ్ళు భిన్నమైన సువార్త తట్టు తిరిగారు. ఆ సువార్త తట్టు తిరిగినందుకు వాళ్ళని గద్దిస్తున్నాడు. ఇంకా కింద వచనాల్లో ఇంకా చెప్తాను తర్వాత, ఓకేనా? ఇలా ఈ గద్దింపు గురినటువంటి భిన్నమైన సువార్త తట్టు తిరిగినటువంటి సంఘం ఇది చెప్పాలి అంటే. ఇక కొంతమంది ఏంటంటే మనుషులని ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చేస్తేనే మాకు నీతిమంతులు అవుతాము, క్రీస్తునందు మాకు నీతి రాదు అనేటువంటి ఆలోచనలు కూడా వెళ్తున్నారు. సో అటువంటప్పుడు ఈ యొక్క 2వ అధ్యాయము, ఈ అయ్యా ధర్మశాస్త్రం వల్ల కాదయ్యా, క్రీస్తునందు విశ్వాసం వల్లే మనం నీతిమంతులు అవుతాము అని 15-16 వచనాల్లో, 2వ అధ్యాయం 15-16 వచనాల్లో ఉంటది. ఇక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని తిడుతున్నాడో చూడండి. అంటే తిట్టడం అని అంటామో లేదంటే గద్దించడం అంటామో, ఎలా ఉంటుందో చూడండి. ఓ అవివేకులైన గలతీయులారా, ఇది ఎవరైనా ఇప్పుడు ఓ అవివేకైన ప్రవీణు అంటే ఎట్లుంటది చెప్పండి? ఓ అవివేకమైనటువంటి ఆ సంఘం పేరు ఏమని చెప్తే ఎట్లా ఉంటుంది చెప్పండి? సో ఏ సేవకుడు కూడా ఒక సంఘాన్ని అవివేకులారా అని అనరు, కానీ ఇక్కడ అవివేకులైన గలతీయులారా అంటున్నారంటే వాళ్ళు ఎంతగా దూరం అయిపోయారు. అంటే ఏదో కార్యాలు చేస్తేనే, ఏదో క్రియలు చేస్తేనే రక్షణ వస్తుందని వాడు చెప్పింది వీడు చెప్పింది చేస్తూ ఉన్నారు. అటువంటి అప్పుడు వాళ్ళని సరిచేయడం కోసం రాయబడిందే ఈ పత్రిక. సో అందుకోసమే ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడై అసలు భ్రమ పెట్టింది? సిలువ వేసినటువంటి యేసుక్రీస్తుని మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా,
మీరు ఎందుకు ఇదంతా విడిచిపెట్టారని తర్వాత మాట్లాడతాడు. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే ఒక ఇంట్రడక్షన్, ఇవన్నీ కూడా ఒక ఇంట్రడక్షన్ లాంటిది. వీళ్ళందరూ కూడా సున్నతి అనేటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ వాళ్ళందరూ కూడా ఆచరిస్తున్నారు. అంటే యూదుల మాటకి విశ్వసించి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే రక్షణ కాదు, సున్నతి పొందితేనే రక్షణ అని ఈ యొక్క పత్రికలో ఎక్కువగా సున్నతి అనే మాట ఎక్కువగా వస్తుంది, ధర్మశాస్త్రం అనే మాటలు ఎక్కువగా వస్తాయి. చివరిగా 6వ అధ్యాయంలో, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముంటదంటే, కొత్త సృష్టి పొందటియే గాని సున్నతి పొందుట యందేమియూ లేదు, పొందకపోటు యందేమియూ లేదు. మీరేదో సున్నతి పొందేదో మేమేదో నీతిమంతులు అనుకుంటున్నారు, దాంట్లో అసలు ఏమీ లేదు అంటున్నాడు. మీరేదో సున్నతి పొందడం వల్ల మీకు ఏదో మేలు జరిగింది అనుకుంటున్నారు, మీకు అసలు ఏ మేలు జరగదు, అసలు దానిలో ఏదీ లేదు అనేదే ఈ యొక్క ముఖ్యం. అంటే ఆచారాలలో ఏది ఉండదు, ఆచారాలలో రక్షణ ఉండదు. ఈ ప్రాముఖ్యంగా ఈ గలతీ పత్రిక ఏంటంటే ఆచారాలలో రక్షణ ఉండదు, కేవలం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే రక్షణ ఉంటుంది అనేది ప్రాముఖ్యంగా ఈ గలతీ పత్రిక మనకు నేర్పించేది. ఓకేనా? సో ఈరోజు ఈ గలతీ పత్రిక 6 అధ్యాయాలకి 6 టైటిల్స్ చెప్తాను. నెక్స్ట్ వారం మీకు ఈ గలతీ పత్రిక మంచిగా అంతా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఈ గలతీ పత్రిక మొదటిగా 1వ అధ్యాయము, క్రీస్తు మనలను దుష్ట కాలముల నుండి విడిపించెను. రాసుకోండి ప్లేస్, అందరూ రాసుకుంటారా? క్రీస్తు మనలను దుష్ట కాలముల నుండి విమోచించెను. ఇది 1వ అధ్యాయం టైటిల్. 2వ అధ్యాయం టైటిల్, క్రీస్తు ధర్మశాస్త్ర క్రియల నుండి విమోచించెను. క్రీస్తు ధర్మశాస్త్ర క్రియల నుండి విమోచించెను. 3వ అధ్యాయం టైటిల్, క్రీస్తు శాపముల నుండి విమోచించెను. క్రీస్తు శాపముల నుండి విమోచించెను. 4వ అధ్యాయం, క్రీస్తు దాస్యము నుండి విమోచించెను. క్రీస్తు దాస్యము నుండి విమోచించెను. 5వ అధ్యాయం, క్రీస్తు శరీర క్రియల నుండి విమోచించెను. క్రీస్తు శరీర క్రియల నుండి విమోచించెను. 6వ అధ్యాయం, క్రీస్తు ఆచారముల నుండి విమోచించెను. క్రీస్తు ఆచారముల నుండి విమోచించెను. ఓకేనా అండి? సో ఈ 6 అధ్యాయాలకి 6 టైటిల్స్ పెట్టాము. సో వచ్చే వారం నేను ఈ 6 అధ్యాయాలు పెట్టినటువంటి ఈ టైటిల్స్ నుంచే మనం చదువుకోబోతున్నాం. అంటే ఈ ఎక్కడెక్కడ ఈ విషయాలు రాశారో దీని గురించి 1వ అధ్యాయం ఏం చెప్తుంది, 2వ అధ్యాయం ఏం చెప్తుంది, 3 అట్లా ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ఓకేనా? సో ఈ రోజు మనం గలతీ పత్రిక ప్రారంభం అవడానికి అసలు ఏంటి కాన్సెప్ట్ అంటే, ప్రాముఖ్యంగా వాళ్ళు ఆచార సంబంధమైన విషయాల వల్ల బహు ఆసక్తి కలిగినటువంటి ప్రజలు గలతీలు. ఈ గలతీ ప్రజల్లో అంటే యూదులు ప్లస్ అన్యజనులు కలిసి ఉన్నారు. ఈ అన్యజనులు ఏంటంటే యూదుల మాట విని వాళ్ళు ఈ ఆచారాలు చేస్తేనే మనకు రక్షణ అనేటువంటి ఆలోచన గుండా వెళ్తున్నారు ఈ గలతీలు. ఈ గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ యొక్క పత్రిక ద్వారా వారికి చెప్పవలసిన విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అది మనం ముందున్న రోజుల్లో మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే, ఈ పత్రిక ఎవరు రాశారంటే అపోస్తులైన పౌలయ్య గారు. ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 6 అధ్యాయాలు ఉంటాయి. అదే విధంగా అసలు ఈ పత్రిక ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే, అపోస్తల కార్యం 15వ అధ్యాయంలో సున్నతి పొందితేనే రక్షణ
అని ఎవరైతే అన్నారో అది దాని వల్ల కాదు రక్షణ అనేది. క్రీస్తునందు విశ్వాసం ఉంటేనే రక్షణ అనేది ఎలా చెప్పాడనేది మనం ముందున్న రోజుల్లో మనం చూడబోతున్నాం. ఓకేనా? సో ఈ రోజు మనం ఈ విషయాలు నేర్చుకున్నాము. ఖచ్చితంగా వచ్చే వారం మనం గలతీ పత్రిక చక్కగా ఇంకా అనేక విషయాలు నేర్చుకున్నాం. జస్ట్ ఈ రోజు ఇంట్రడక్షన్ లాంటిది ఇది. ఒక భిన్నమైన సువార్త తట్టు తిరిగినటువంటి సంఘం ఇది చెప్పాలి అంటే. సో ధర్మశాస్త్ర క్రియల వల్లే రక్షణ వస్తుంది అనేటువంటి భ్రమలో పడినటువంటి సంఘం ఇది. సో మునుపు దేనికైతే లోబడ్డారో మరలా అదే దాస్యానికి లోబడాలని కోరుకుంటున్న సంఘం ఇది. సో ఇట్లా ఈ సంఘం గురించి ఎన్ని మాటలు అన్నాడో అన్ని మాటలు కూడా వచ్చే వారం మీకు చెప్తాను. మీకు మంచిగా పీపీటీ అంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో కూడా దీన్ని తయారు చేశాను. దాన్ని మీకు చూపిస్తాను. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైం. అందరికీ ప్రభు నామమున వందనాలు. ఓకేనండి. ఈ రోజు ప్రశ్నలు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే వచ్చే వారం నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి. సో ఈ రోజు నేను కొంచెమే నేను బైబిల్ చూపించాను. కొంచెం ఇంకెక్కువ టైం నేను వచ్చే వారం తీసుకుంటాను. ఈరోజు మిమ్మల్ని అందరిని అడిగిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలనుకున్నాం కాబట్టి. రైట్. అందరికీ ప్రభు నామమున వందనాలు. సో ప్లీజ్ రెగ్యులర్ గా ఇలా అటెండ్ అవ్వండి. ఖచ్చితంగా మీరు అనేక విషయాలు నేర్చుకుంటారు. ఓకేనా? సో అందరికీ వందనాలు. వచ్చే వారం ఎస్తేర్ రాణి గారు రిమైండ్ చేస్తారు. ఆ 6 టైటిల్ చెప్పండి చాలు. ఓకేనా రాణి గారు? ఎస్తేర్ రాణి గారు, 6 అధ్యాయులకి 6 టైటిల్స్ పెట్టాం మనం. ఈ 6 టైటిల్స్ మీరు చెప్పండి ఆ రోజు రిమైండ్ చేసేటప్పుడు. అంతే. థ్యాంక్ యూ అండి. రైట్. ప్రార్థన చేసి